ఏం లేదు. నారాయణ ఖేడ్కి సంబంధించి మారుమూల ప్రాంతము, వెనుకబడిన ప్రాంతం అని చెప్తే నారాయణ ఖేడ్ 150 కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్కు. దానికేమైంది, మంచిగానే ఉంది అని నేను అనుకున్నా. కానీ ఇప్పటికి 12 పార్లమెంట్లు తిరిగినాయి ఈ 10 రోజులలో. ఇవాళ పెద్దపల్లి పోయినాం, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదిలాబాద్లో పోయినాం, అట్లాగే ఖమ్మం పార్లమెంట్లో ఏజెన్సీ ప్రాంతాలు చూసినాం, అట్లాగే భద్రాచలం దగ్గర ఏటూరు నాగరం అవన్నీ చూసినాం. ఎటు పోయినా రోడ్లు బాగున్నాయి, అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూస్తే ఇంత దగ్గరున్న ఈ నారాయణ ఖేడ్ కూడా డబల్ రోడ్ లేదు, సింగిల్ రోడే ఉన్నది. రావాలంటే 50 కిలోమీటర్లకు గంటన్నర పట్టింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అది 10 సంవత్సరాల విజయ్ భూపాల్ గారు కావచ్చు, లేదంటే అంతకుముందు ఉన్న శెట్కర్ గారు కావచ్చు, అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడున్న సంజీవ్ రెడ్డి గారు అయినా సరే, ఎవరైనా సరే, ఇంత అధ్వాన పరిస్థితి ఉన్న నియోజకవర్గాన్ని నేను చూడలేదు. మొన్న కొల్లాపూర్ అచ్చంపేట వేస్తే ఒక కొల్లాపూర్ కనిపించింది ఇన్ని 70 నియోజకవర్గాల్లో. మళ్ళా తిరిగి వస్తే ఇప్పుడు ఆందోళన తర్వాత నారాయణ ఖేడే కనిపించింది. అంటే మొత్తం 70 నియోజకవర్గాలు పోతే 3 నియోజకవర్గాల అధ్వాన పరిస్థితిలో ఉంది. మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఎందుకు ఓటేస్తున్నారు, వీళ్ళు ఎందుకు గెలుస్తున్నారు? మరి ఒకవేళ ఎమ్మెల్యేలు అయితే రాష్ట్రం మొత్తం సమానమే కదా, రాష్ట్రంలో ఉన్న అందరి ఎమ్మెల్యేలు సమానం ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాలు ఇంత అధ్వాన పరిస్థితి ఏముంది? సరే, మన ఎమ్మెల్యేలు సన్నాసులు అనుకుందాం, అవతలున్న ఎమ్మెల్యేలు జర హుషారుగా అనుకుందాం. వాళ్ళు జర్ర వేస్తే ఒక 10% 20% తేడా ఉంటది, కానీ 100కు 100% తేడా ఉంటుందా? అభివృద్ధి అంటే ఇంత శూన్యమా? అసలు ఏమున్నది ఇక్కడ అని చూస్తే ఏమీ లేని పరిస్థితి. ఇలాంటి నియోజకవర్గంలో ఇవాళ ఇబ్బంది. అన్న, ఎందుకు ఇక్కడ నారాయణ ఖేడ్లో బీజేపీ ఓడిపోయిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ జోక్ చూస్తే నారాయణ ఖేడ్లో ఈసారి ఎంపీకి 70,000 ఓట్లకు తక్కువ రావద్దు. నాది కూడా నేను అన్ని 8 మండలాలు ఒక టౌన్ లో మీటింగ్ పెట్టి కార్యకర్తలతో మాట్లాడాం. అన్న, సమస్యలు 100 ఉంటాయి, కానీ ప్రజలు ఒక్కరే ఉంటారు. రాజకీయంగా నాయకులకు సమస్యలు 100 ఉంటాయి, కానీ ప్రజలు మాత్రం ఒక్కరే. వారికి న్యాయం చేయగలిగే ఆలోచన ఉన్నటువంటి కార్యకర్త ఎవరైనా, ఉన్నోడైనా లేనోడైనా, ఏ కులమోడైనా ఏ మతమోడైనా ఖచ్చితంగా రేపు ప్రజానాయకుడైతాడు. ప్రజల మన్ననలు పొంది 5 సంవత్సరాలు ప్రజలెంబటి ఉండి కష్టంలో నేనున్నానంటూ మీరు వాళ్ళకు మంచి నీళ్ళు కూడా రాకుండా వారికే మీరు ఛాయ్ తాగిపించి వాళ్ళ కష్టాల్లో మీరు పాలు పంచుకుంటే ఆ ప్రజలు మీ వెన్నంటుంటారు. మద్యము డబ్బు కుప్పలై వారినా ఇవాళ ఓటు మాత్రమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూసేస్తారు. ఆ తీరుగా పనిచేయాలని కోరుకుంటున్నా. అన్న, ఇది నారాయణ ఖేడ్ నియోజకవర్గం. ఇకపోతే రాష్ట్ర పరిస్థితి, కాళేశ్వరం చూపెట్టకుండా కాలయాపన చేస్తున్నాడు. కాళేశ్వరం కుంగేశ్వరం అయిపోయింది. వాటర్ గండం కుంగేశ్వరరావు గారు దాన్ని కట్టిండు. ఇవాళకి అది కూలిపోయే పరిస్థితి వచ్చింది. అందులో నీళ్లు నింపుతారా లేదా చెప్పమంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పాడు. పాత ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి గురించి మాట్లాడతాడు. ఉన్నటువంటి 6 గ్యారెంటీల్లో ఇవాళ ఇచ్చింది బస్సు ఫ్రీ ఒకటి. కానీ మా అక్క చెల్లెళ్ళు అనుకుంటారు బస్సు ఫ్రీ ఇచ్చింది కదా, మంచిగానే తిరుగుతున్నాం అనుకుంటారు. కానీ ఇవాళ బస్ స్టాండ్ల జాగలు, ఆర్టీసీకి ఉన్నటువంటి జాగల్ని లీజులకు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నారు. అంటే ఆర్టీసీ ఉండదన్నట్టు. పాత ముఖ్యమంత్రి ఏమో అమ్ముదామని చూసాడు, ఈయననేమో 99 సంవత్సరాలు కిరాయికి ఇస్తాడట. బస్సులో మనం తిరుగుమని చెప్తున్నాడు. బస్సులు రోడ్డు మీద తిరుగుతాయి, బస్ స్టాండ్లోనేమో మన రాజకీయ నాయకులు కబ్జాలలో ఉంటారు. ఇలా ఉపయోగించుకున్నటువంటి ఫ్యామిలీకి మాత్రమే ఇవాళ అది ఎలిజిబుల్ అన్నట్టు. మరి రేషన్ కార్డు అంక పెడుతున్నాడు. గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వక 10 సంవత్సరాలు. అప్పుడు పుట్టిన పిల్లవాడు ఇప్పుడు 11 ఏళ్ళకి వచ్చాడు. అప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళ 15 ఏళ్ళ పిల్లవాడు ఇప్పుడు 26 ఏళ్ళకి వచ్చాడు. అప్పుడు పెళ్లి చేసుకున్న ఇప్పుడు 11 ఏళ్ళ పిల్లవాళ్ళు ఉంటారు. ఇవాళ గ్రోత్ వస్తుంది, మిగతా దానికి వచ్చే పరిస్థితి లేదు. ఇది అప్పుడేమో ఏ కండిషన్ లేదు, ఇప్పుడేమో అన్ని కండిషన్లు, అప్పుడేమో అన్ని ఉచితాలు, ఇప్పుడేమో మొత్తం అది కొందరికి లాభం అందరికి భారం. ఇది కాంగ్రెస్ స్కీములు చేస్తున్నారు. ఇవాళ ఇప్పటికి కూడా 2 లక్షల కోట్లు కావాలైన స్కీములు నెరవేర్చాలంటే
7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం పాత ముఖ్యమంత్రి చేసిన అప్పు 7 లక్షలని చెప్పిన కొత్త ముఖ్యమంత్రి ఇవాళ ఆయన ఇంకో 2 లక్షల అప్పు చేస్తే తప్ప 9 లక్షల కోట్ల అప్పు అయితే ఇవి ఈ స్కీములు చెల్లుతాయి కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. ఇది పరిస్థితి అమ్మా, ఇది రాష్ట్ర పరిస్థితి. నేను దేశ పరిస్థితి చెప్తా. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మరుగుదొడ్డి కట్టించిండు, అది కేంద్ర ప్రభుత్వం. ఇంట్లో బియ్యం వస్తున్నాయి, అది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ క్రీడా ప్రాంగణం, ఇవాళ కోతుల వనం, ఇవాళ వైకుంఠ ధామం, ఇవాళ ఉన్నటువంటి డంపింగ్ యార్డు, ఇవాళ ప్రకృతి వనం, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చింది. అలా ఎల్ఈడి లైట్లు, ఆ రోడ్లు, ఆ పక్కనున్న బోర్లు, ఆ చెట్ల చుట్టూ కంచె, ఆ కంచెని నీళ్ళు వచ్చే ట్రాక్టర్, ట్యాంకర్, దాని గురించి మూతి, మన చెత్తను తీసుకుపోయే ట్రాలీ, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చింది. అమ్మ, మన ఇంట్లో ఉన్న తిని పడేసిన రాత్రి మిగిలిన చెత్తను బయటేస్తే స్వచ్ఛ భారత్ ప్రాబ్లం అని ట్రాక్టర్లలో చెత్తను తీసుకుపోయే పరిస్థితికి తీసుకొచ్చిండు. కానీ ఇవన్నీ చేసిన నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా ఒక్క చిన్న తప్పు చేసినా 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నాడు. రాబోయే 5 సంవత్సరాలు 400 సీట్లతోని ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇటువంటి నరేంద్ర మోడీ గారికి ఆవడించంత మరకలేదు. కానీ నిన్న మొన్న వచ్చిన ప్రభుత్వం ఇప్పుడే రైస్ మిల్లర్లు ఎంబడ, రియల్ ఎస్టేట్ ఎంబడ, బిల్డింగ్లు ఎంబడ, హైదరాబాద్ లో కలెక్షన్లు ఎంబడ పడ్డారు. ఆవురావురమని ఉన్నారు. పక్కనున్న మంత్రి మీకు సంబంధించిన ఎప్పుడు నంబర్ 1 నంబర్ 2 అంటాడు. కానీ ఆయన చేసిన ఆందోళన ఏమీ లేదు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు నరేంద్ర మోడీ గారి లాగా ఉంటాం. మేము నలుగురికి సాయం చేస్తాం తప్ప ఎవరి రూపాయి మేము తినము అని చెప్పి చెప్పగలిగిన రోజు నారాయణఖేడ్ లో ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎమ్మెల్యే గెలుస్తామని చెప్తున్నా. అన్న, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 70,000 మెజార్టీకి దగ్గర ఇది నారాయణఖేడ్ లో. నేను చెప్తున్నా, ఇదే సెంటర్ లో బీజేపీకి పార్లమెంటుకు ఈ జైరాబాద్ పార్లమెంట్ లో నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా 70,000 పైచీల కోట్లు వస్తాయి. ఇది నిజం. అందరు ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందే దేశం అని చెప్తున్నా. అభివృద్ధి చెందే దేశం అంటే మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న వ్యక్తులు విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళను రానున్న 5 ఏళ్ల కాలంలో రెట్టింపు జీతంతో వాళ్ళనే వచ్చి ఇక్కడ పని చేయించుకోవడం కాకుండా విదేశీయుల పిల్లలు కూడా వచ్చి భారతదేశంలో ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది. అదే వికసిత భారత్ అని చెప్తున్నాం. అన్న, మనం బయటకు పోవడం కాదు, మన దగ్గరికి జీతంకు విదేశీయులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ గారికి మిగతా ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ నుంచి అవకాశం వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఉద్దండులందరికీ, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం చెప్తూ 2 విషయాలు. ఈ ఎన్నికలు, ఇప్పుడు జరగబోయే ఎన్నికలు గల్లీ ఎన్నికలు కాదు. ఏ ఎన్నికలు ఇవి? ఏ ఎన్నికలు ఇవి? మరి ఢిల్లీలో ఉండాల్సింది ఎవరు? మోడీ. కాబట్టి మళ్ళీ మనం 3వసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలంటే మనమందరం ఏ గుర్తుకు ఓటు వేయాలి? ఏ గుర్తుకు ఓటు వేయించాలి? కమలం గుర్తుకు ఓటు వేయించాలి. నరేంద్ర మోడీ గారి పనితనం గురించి ఒకటి చెప్తా. నారాయణఖేడ్ లో బీజేపీ ఎమ్మెల్యే లేడు, జైరాబాద్ లోక్సభలో బీజేపీ ఎంపీ లేడు, మనకిక్కడ బీజేపీ నుంచి జడ్పీటీసీ ఎంపీటీసీ కూడా లేరు ఇక్కడ. కానీ హైదరాబాద్ నుంచి అంటే సంగారెడ్డి నుంచి నాందేడ్ దాకా వేసిన నేషనల్ హైవే రోడ్ ఎట్లుంది? ఒక్కసారి ఆ రోడ్డు పడడంతో మన నారాయణఖేడ్ గతి మొత్తం మారిపోయింది. మీకు అందరికి తెలుసు. ఒకప్పుడు నారాయణఖేడ్ అంటే మన ఏరియా పిల్లనివ్వడానికే ముందుకొచ్చేటోళ్ళు కాదు. అట్లాంటిది ఈ రోజు బెంజి కార్లు వేసుకొని మన ఊర్లో ఉన్న గుంట జాగా కొనడానికి కూడా హైదరాబాద్ తెస్తున్నారంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు ఆయన వేసినటువంటి రోడ్ అని చెప్పి చెప్తున్నా. అంతేకాదు,
నరేంద్ర మోడీ గారి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వాట్సాప్లలో సోషల్ మీడియాలలో అన్నిట్లో చూస్తున్నారు. ఆయన చేసే పనితనం ఎట్లుంటది, అదొక్క రోడ్ ఎగ్జాంపుల్. ప్రతి ఒక్క తెలంగాణ వాదికి ఏదైతే కోరిక ఉండను ఆ కోరిక మనందరి కోరికని తీర్చిన మన తలమాణిక్యం సోదరుడు వెంకటరామారెడ్డి గారు, కామారెడ్డి ఎమ్మెల్యే గారు, మరి వేదికను అలంకరించిన మన దేశానికి రెండు విధాలుగా ముప్పులున్నాయి. ఒక్క ముప్పు ఏమదంటే బయట దేశాల నుండి, అంటే చైనా గాని పాకిస్తాన్ గాని మరి ఇతర మన ఎవరైతే శత్రు దేశాలు ఉన్నాయో బయట నుండి ముప్పు ఉన్నది. ఇంకో ముప్పు ఎక్కడి నుంచి ఉంది, అంతర్గతంగా ఉన్నది. అంతర్గతంగా రాజకీయ వ్యవస్థలో ఈనాడు మన దేశానికి, మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలే వ్యతిరేకం చేసి ఈనాడు మన దేశం పరువు ప్రతిష్టను మనందరినీ మళ్ళీ బానిసంగా చేయడానికి కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరియు ఏదైతే ఇండి గఠబంధన్ అని ఉన్నదో ఈ గఠబంధన్లో ఉన్న పార్టీ వాళ్ళు ఉన్నారని ఈనాడు మీ ముందు మనవి చేస్తున్నా. నిన్నగాక మొన్న జరిగిన సంఘటన మనము ఇది చాలా ఘోరమైన విషయం. మన అంతరిక్షానికి మనం పంపే రాకెట్ పైన మన దేశం యొక్క చిహ్నం గాని మన దేశం యొక్క జెండా కాకుండా చైనా జెండాను ఈ డిఎంకే పార్టీ తమిళనాడులో పెట్టిందంటే ఇది ఎంత మనందరికీ మనకు ఒక ఏమంటే, అరే మీకు దమ్ముంటే మీరు మమ్మల్ని ఆపుండి అని ప్రజలకే సవాల్ ఇస్తున్నారు. ఈ దేశ ద్రోహ చర్య అని చెప్పక తప్పదు. కాబట్టి మిత్రులారా, మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఈనాడు మనం దేశాన్ని రక్షించే పార్టీ, మన దేశాన్ని రక్షించే నాయకుడు చాలా అవసరము. మరి ఆ నాయకత్వం మీ అందరికీ తెలుసు. 10 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన సుస్థిర ప్రభుత్వమే కాకుండా భారతదేశం చరిత్రలో ఎన్నడూ అన్ని రంగాలను ఒక మంచి పదంలో నడిపి ఈనాడు భారతదేశాన్ని అగ్రరాజ్యంగా అగ్రరాజ్య స్థానానికి తీసుకుపోయిన ఘనత మన భారతీయ జనతా పార్టీకి. కానీ ఒక నరేంద్ర మోడీ గారే చైనాను ఎదిరించిన సత్తా కలిగిన నాయకుడు పార్టీ మన భారతీయ జనతా పార్టీ. మన నాయకుడు నరేంద్ర మోడీ గారు గల్వాన్ లో 40-50 మంది మన ఆత్మీయులు బలిదానం అయితే ఈనాడు కాంగ్రెస్ పార్టీ చైనాతోని చేతులు కలిపి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతోని వాళ్ళు వ్యవహారం సాధిస్తున్నారంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉన్నదని ఈ సభాముఖంగా మనవి చేస్తున్నారు. మరి ఇంకో విషయము మీ అందరికీ తెలుసు, మనం ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మన నరేంద్ర భాయ్ సాబ్ గారిని మనం గెలిపించుకున్నాము. దాని యొక్క పర్యావసనం మనకున్న ఫలితం ఏం దక్కిందంటే ఈనాడు ఏదైతే నాందేడ్ పోయే రోడ్డు ఉన్నదో నాందేడ్ రోడ్ ఈనాడు 6 లేన్ ఎవరంటే నరేంద్ర భాయ్ సాబ్ అని మన మీ అందరికీ తెలుసు. నరేంద్ర భాయ్ సాబ్ గారి మూలంగానే ఆనాడు వేసిన ప్రణాళిక ద్వారానే ఈనాడు 6 లేన్ రోడ్ దక్కింది. మరి మనం మన ఈ నారాయణ రెడ్డి మా సోదరుడు ఇంతకు ముందు మాట్లాడుతుంటే మా అన్న వెంకటరామరెడ్డి గారు చాలా బాధపడుతున్నారు. ఏది చాలా బ్యాక్వర్డ్ ఉన్నది మీ ప్రాంతం అని. మరి ఇంత బ్యాక్వర్డ్ ఉన్న ప్రాంతానికి ఒక్కసారి ఇక్కడ నుంచి మనం ఎంపీగా మన అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితే నేను 100% మా వెంకటరామరెడ్డి అన్న గారికి నేను గ్యారంటీ ఇస్తా. మీరు బీజేపీ పార్టీకి ఓటేసి ఎంపీని గెలిపించినట్టయితే నారాయణ ఖేడ్ని నీ కామారెడ్డి తోడి పోటీ పడే విధంగా మేము తప్పకుండా నారాయణ ఖేడ్ అభివృద్ధి దిశలో తీసుకుపోతామని నేను నమ్మకంతో చెప్తున్నా. మీరు దయచేసి ఒక్క 20 నిమిషాల్లో 30 నిమిషాల్లో సభ ముగుస్తుంది. అందుకే మీరు అన్న రమణారెడ్డి గారు మాట్లాడిందిగా కోరుచున్నారు.